స్వేచ్ఛ, ఎప్పుడూ స్వేచ్ఛ కోరుకునేవాడు. ఒకరి కింద బతికేటువంటి పరిస్థితి మనకు ఉండొద్దు అనుకున్నాడు. ఈ సందర్భంగా మిమ్మల్ని చూస్తున్న ఒక చిన్న కవిత గుర్తుకొస్తుంది. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం పుట్టాం, పెరుగుతున్నాం, మన ఇంట్లో అమ్మా నాన్నలు ఏమనరు, బడికి వచ్చిన తర్వాత టీచర్లు కనబడితేనే తిడతారు, కొడతారు. తప్పు చేస్తూ కనబడితే తిడతారు, కొడతారు. రాయకపోతే మనం కనబడితే తిడతారు, కొడతారు. మనం రాయకుండా బడికి ఇట్లా అన్నా ఎవరేమనరు, ఏం చేసినా ఎవరేమనరు. అమ్మ నాన్నలకు వాళ్ళకి అబద్ధం ఆడొచ్చు, రాసినామని, చదివినామని, మంచి మార్కులు వచ్చాయని, ఇట్లా ఎన్నో అబద్ధాలు ఆడతాం పేరెంట్స్తో. ఇట్లా ఏం చేసినా కూడా నడుస్తుందిలే అనుకుంటాం. ఇప్పుడు మనం స్వేచ్ఛ అనుభవిస్తున్నాం, కానీ ఈ స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుందా? ఈ జీవితం ఎప్పటికీ ఇట్లా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందా? పెద్దవాళ్ళం అవుతారు కదా మీరు. పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు చదువు లేక, ఆస్తిపాస్తులు లేక, ఉద్యోగాలు ఏం చేసే పరిస్థితులు లేక, మళ్ళీ ఒకరి కింద పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. వాడు ఒక యజమాని కింద మనం పనిచేసేటువంటి కర్మ మనకు పడుతుంది. అందుకే స్వేచ్ఛను ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవద్దు. కాలోజీ ఎంత మంచి మాట చెప్తారో, ఒక మాట చూడండి. స్వాతంత్ర్యం మనస కూడా స్వైర విహారంబుగాదు, స్వాతంత్ర్యం మనస కూడా స్వైర విహారంబుగాదు, స్వైర విహారులకెప్పుడు స్వాతంత్ర్యం వచ్చిరాదు, విచ్చలవిడి వర్తనమే స్వేచ్ఛ స్వాతంత్ర్యం బని భావించడి వారెవ్వరు బాధ్యత గల పౌరులెవరు. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు, మీకు అర్థమైందో లేదో కానీ. స్వాతంత్ర్యం అంటే, ఓ మిత్రమా, స్వాతంత్ర్యం అంటే విచ్చలవిడిగా తిరగడం, విచ్చలవిడిగా చేయడం, ఇష్టమున్నట్టుగా చేయడం కాదు, స్వైర విహారం చేయడం కాదు. అదొక బాధ్యత. ఆ బాధ్యతను మనం విస్మరిస్తే ఒకరి కింద బానిసలాగా బతకాల్సి వస్తుంది. అది మన బాధ్యత గల పౌరులను కాకుండా పోతాం మనం అని చెప్పి కాలోజీ చెప్పాడు. ఒక మాట అంటాడు ఇంకోటి కాలోజీ కూడా, ఏమంటాడు, పెన్నులో ఒక రిఫిల్లో దాన్ని ఒక్కసారి ఊదేస్తే ఆ ముందర ఉన్నటువంటి ముళ్ళు తీసేసి మనం ఒక్కసారి ఊదేస్తే ఒక్క చుక్క ఇంకు కింద పడుతుంది. కానీ ఒక్క చుక్కతో మనం ఏం చేయొచ్చు? కొన్ని పేజీలు రాయొచ్చు, సమాధానాలు, ఒక కవిత రాయొచ్చు, ఒక కథ రాయొచ్చు, ఒక పాట రాయొచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవచ్చు, ఒక పరీక్ష కూడా రాయొచ్చు, మొత్తం పరీక్ష రాయొచ్చు, 100 వరకు సాధించవచ్చు. అందుకే కాలోజీ ఏమంటాడు, అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. మంచిగా వినండి, ఇంత మంచి మాట చెప్పింది చూడండి ఆయన, ఎంత అద్భుతమైన లోతైనటువంటి భావం ఉంది దాంట్లో. అక్షర రూపం దాల్చిన సిరా చుక్క, ఒక సిరా చుక్క అక్షర రూపం దాలిస్తే అంటే రాయబడి ఉంటే అది ఎంతో మందిని స్పందింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, 1,00,000 మెదళ్లకు కదలిక అంటున్నాడు. అద్భుతమైనటువంటి మంచి మంచి కొటేషన్స్ చెప్పాడు కాళోజీ నారాయణరావు. రాయని చెప్పని విషయం లేదు తన కవితల్లో. భాష గురించి, సంస్కృతి గురించి, ఆచారాల గురించి, స్వేచ్ఛ గురించి, పండగల గురించి, పబ్బల గురించి, జీవితం గురించి, మనుషుల గురించి, ఆడవాళ్ళ మగవాళ్ళ గురించి, చిన్నపిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు. కాళోజీ పుస్తకాలన్నీ కూడా అద్భుతంగా, అతని యొక్క పుస్తకాలలో చాలా గొప్ప పుస్తకం ఏంటిదంటే నా గొడవ అనేటువంటి పుస్తకం. నా గొడవ అంటే అది చదివేటువంటి వాళ్ళకు మనకి ఏమనిపిస్తుంది అంటే అదంతా ఇది మన సమస్యనే రాశాడు ఈ కవి, మన గురించే రాశాడు అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి పుస్తకం. ఒక్కసారి మీరు వీలైతే ఎప్పుడైనా చదవండి. మన గ్రంథాలయంలో ఉండవచ్చు, ఒకవేళ లేకున్నా కూడా మనం తొందరలో తీసుకొచ్చి పెడదాం. మీరు ఈ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి, నా గొడవ అనేటువంటి పుస్తకం. మీరు ఎప్పుడైతే చదువుతారో అప్పటి నుంచి మీ జీవితం మారిపోతుంది ఆ పుస్తకం చదవగానే. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతి. ఆయన మన తెలంగాణ భాష కోసం, మన సంస్కృతి కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. చివరికి అతను చనిపోయినప్పుడు కూడా తన శరీరాన్ని వట్టిగా బూడిదిపాలు చేయొద్దు, వట్టిగా గాల్లో పంచభూతాలు కలిసిపోతే ఏమొస్తుంది? నా శరీరం ఎవరికైనా ఇస్తే కనుక ఆ శరీరంలోని అవయవాలతో ఎవరైనా బతుకుతారు. కళ్ళు ఇవ్వచ్చు, కిడ్నీ ఇంకేదైనా ఇవ్వచ్చు, ఎవరైనా బతుకుతారు. ఆ శరీరాన్ని ఈ శరీరం పైన ప్రయోగాలు చేసి డాక్టర్లు, కాబోయేటువంటి డాక్టర్లు ప్రయోగాలు చేసి నేర్చుకుంటారు, చదువుకుంటారు, నా శరీరం గురించి, నా శరీరం పైన నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో అతను చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చాడు, డొనేట్ చేశాడు. కాబట్టి అతను పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చనిపోయే చివరి క్షణం వరకు కూడా సమాజం కోసం ఆలోచించాడు ఆయన.
కాబట్టి కాళోజీ నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన గురించి చాలా అద్భుతమైనటువంటి కవితలు మన వాళ్ళు వినిపించారు. ఆయన గురించినటువంటి విశేషాలు ఇంకా మీరు తెలుసుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. అసలే ఎండ బాగా కొడుతుంది. చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయి కూడా తెలుగు నేర్పించారు 3 రోజులలోనే. మరి మనం వచ్చి 3 నెలలైంది. మనం కూడా తెలుగులో చక్కగా చదవడము రాయడము నేర్చుకుంటే హిందీ ఇంగ్లీష్ చాలా సులభంగా వస్తాయి. కాబట్టి ముందుగా మన తల్లి భాష మన మాతృభాషతో మొదలుపెట్టి హిందీ ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష స్థాయికి ఎదగాలి. మనం తెలుగు మంచిగా వస్తేనే పునాది మంచిగా ఉంటుంది కదా. పునాది మంచిగా ఉంటేనే మనం బిల్డింగ్ కట్టుకోవచ్చు. బుర్జా ఖలీఫా లాంటి 690 అంతస్తుల భవనం కూడా కట్టుకోవచ్చు. పునాది గట్టిగా ఉండాలి. తెలుగు మంచిగా రావాలి. తెలుగు భాష రాయడం చదవడం మాట్లాడడం ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోవాలి. మీ అందరికీ కూడా మరొక మారు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు తెలంగాణ భాషా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా నిజంగా కాళోజీ నారాయణరావు చాలా అద్భుతమైనటువంటి జీవితమైనది. నిజంగా మనకు 10th క్లాస్ లో ఎవరి భాష వాళ్ళకు వినసొంపులో ఒక పేర ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఇచ్చాడు చూడండి. తెలుగును అంటే మనము వ్యవహారిక భాషను మన భాషలోనే మాట్లాడాలా. ఇతరులకు అర్థం కాకపోయినా మన భాషలోనే మనం మొండిగా జిద్దుగా రాయాలా, జిద్దుగా మాట్లాడాలా అని చెప్పేసి చాలా అద్భుతంగా సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని చెప్పేసి నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఆయన నిజంగా జీవితాన్ని అంతా కూడా సారి చెప్పినట్టు నిజంగా తన పార్థివ దేహాన్ని కూడా చివరికి నిజంగా వరంగల్లో ఉన్నటువంటి వైద్య విద్య మెడికల్ కాలేజీకి ఆయన తన పరిశోధన నిమిత్తం కూడా తన యొక్క పార్థివ దేహాన్ని ఇవ్వడం అటువంటి జరిగింది. నిజంగా గలాన్ని విప్పి నిజంగా ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు. నిజంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాలా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. 1000 గనులు చేయలేనటువంటి ఒక వ్యక్తిని 1000 గనులు చేయలేటువంటి ఒక విషయాన్ని ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అని చెప్పేసి నిజంగా ఎంతో మందిని ఆలోచింప చేసినటువంటి మహనీయుడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నిజంగా మొదటి ప్రపంచ యుద్ధంలో సమయంలో మనకు 1914లో జన్మించినటువంటి నిజంగా కాళోజీ నారాయణరావు నిజంగా మన తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి మన తెలంగాణ భాష కోసం ఆయన మొత్తము కూడా ఆయన జీవితాన్ని అంతా కూడా తన తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ భాష కోసం, మన వ్యవహారిక భాష కోసం, మన తెలంగాణ భాష కోసం అవిరళ కృషి చేసినటువంటి వ్యక్తి. తన గలాన్ని నిజంగా ఎప్పటికీ కూడా తెలంగాణ భాష కోసమే విప్పినటువంటి మహనీయుడు. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ నారాయణరావు జయంతిని జరుపుకోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రం అధికారికంగా దీన్ని నిర్వహించడం చాలా శుభ సూచకం అని చెప్పేసి చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనము గమనించాలా. నిజంగా రాజకీయంగా కూడా ఆయన చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే రాజకీయ నాయకుడు పెట్టుకున్నటువంటి టోపీని కాదు, మనకు పెట్టేటువంటి టోపీని చూడు అని చెప్పేసి విసిరినటువంటి మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిజంగా స్వార్థం కోసం కాకుండా తన ప్రజల కోసము, వెనుకబడినటువంటి వ్యక్తుల కోసము, మన కోసము తన ప్రజల గొడవను తన గొడవగా చేసుకొని నా గొడవ అనేటువంటి విషయాన్ని ఆయన ఒక గ్రంథాన్ని రాయడం అటువంటిది జరిగింది. అంటే ప్రజల గొడవని తన గొడవగా చేసుకున్నటువంటి వ్యక్తి మహనీయుడు కాళోజీ నారాయణరావు. నిజంగా చాలా నిస్వార్థంగా నిజంగా అవిరళ కృషి చేసినటువంటి వ్యక్తి. అంటే తన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, నిజంగా 6వ ఏట తన అన్నగారైనటువంటి రామేశ్వరరావు ఆయనను ఒక సందర్భంలో ఒక విషయం చెప్పడం జరిగింది. నేను 6 ఏళ్ళప్పుడు మా అన్న భుజాలు ఎక్కాను, 80వ ఏట కూడా మా అన్న భుజాల మీదనే ఉన్నాను అని చెప్పేసి చెప్పాడు. అంటే మా అన్న ఎత్తుకోవడం కాదు, మా అన్న నన్ను దింపకుండా ఇప్పటి వరకు 80వ ఏట వరకు కూడా నన్ను మా అన్న దింపకుండా నన్ను చూసుకున్నాడు అని చెప్పేసి అంత గొప్ప విషయాన్ని అన్న గురించి చెప్పడం అటువంటిది జరిగింది. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అనుకోవాలి. నిజంగా స్వార్థం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి. అంటే ఈ ప్రస్తుత సమయంలో అందరూ స్వార్థంగా ఆలోచిస్తా ఉన్నాం, ఎవరికి వారు కాదు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు,
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇగో ఎక్కడో లేడు, నూటికో కోటికో అని చెప్పేసి మనం అంటున్నాము. ఇగో ఇలాంటి కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు నిజంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది మన దేశంలో జన్మించడం జరిగింది. నిజంగా కాళోజీ నారాయణరావు చాలా గొప్ప సందేశాన్ని ఇవ్వడం అంటే జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ తెలంగాణ మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కాళోజీ అసలు పేరు రఘువీర్ అనేటోళ్ళు. అతని యొక్క తండ్రి పేరు కాళోజీ రంగారావు, తల్లి పేరు రమాబాయి. నిజానికి కాళోజీది మన రాష్ట్రం కాదు, కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టహల్లి అనే గ్రామం. అక్కడ జన్మించింది, ఇక్కడ మన భాషను ఉధృతంగా నడిపించింది. ఎక్కడ అంటే వరంగల్ జిల్లా మడికొండ. అక్కడి నుంచి తన కలంతో తెలంగాణ భాషను ఉద్యమాన్ని ఉధృతంగా చేసిన కవి కాళోజీ. కా అంటే కాలాన్ని, లా అంటే లోకాన్ని, జీ అంటే జీవితాన్ని తన యొక్క కలంతో తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భాష కోసం అంకితం చేసిన కవి కాళోజీ. అయితే బైరాన్పల్లిలో రజాకార్ల సమయంలో 118 మందిని చంపిన తర్వాత అతను ఒక కవిత రాసిండు. మన పిల్లలని చంపిన, మనల్ని బంధించిన, రజాకార్లను గుర్తుంచుకోవాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని చెప్పిన కవి దాశరథి మిత్రుడు. వీర తెలంగాణ నాది, పోరు తెలంగాణ నాది, వీర తెలంగాణ అయినా పోరు తెలంగాణ ముమ్మాటికి అని చెప్పిన కవి కాళోజీ. అదేవిధంగా కాళోజీ ఓటర్లకు ఒకటి చెప్పిండు, ఏ పార్టీ అభ్యర్థి వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, గెలిచాక ఏం వెలగబెడతాడో కాదు, ఇంతకుముందు ఏం చేశాడో చూడు, వాడు పెట్టుకునే టోపీ కాదు, వాడు మీకు పెట్టే టోపీని చూడని చెప్పిన కవి కాళోజీ. అదేవిధంగా పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు మొత్తం దేశానిది మన తెలంగాణ చెప్పిన కవి. వాస్తవానికి మన తెలంగాణ భాష మనకే ఉండాలి కానీ తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఆగస్టు 29. కానీ వాస్తవానికి అది మన తెలుగు భాష కాదు. కాళోజీ ఒకటి ఎప్పుడు చెప్తుండేవాడు, మన భాష 2 రకాలని. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. బడి పలుకుల భాష అంటే మనం జనరల్ గా మన పుస్తకాలలో చదివేది బడి పలుకుల భాష, మనం మాట్లాడేది పలుకుబడుల భాష. కాళోజీ చెప్పేది మనం మాటల తీరుగానే మన పుస్తకాలలో భాష ఉండాలని చెప్పిండు. కాబట్టి మనం చాలా మట్టుకు, చాలా అంటే అర్థం కాదు, మళ్ళా చాలా అంటే ఎక్కువ, అరే గిసంత రారా అంటే గిసంత అంటే దగ్గరికి రారా, అవి ఏడిపోతుందో రా అని మనం అంటుంటాం. ఎక్కడికండి వెళ్తున్నారు మీరు అని ఆంధ్రులు అంటాం. ఈ భాష వ్యత్యాసం చాలా ఉంటది. వాళ్ళు తిట్టిన అందంగా ఉంటది ఆంధ్రుడు, మనం తీరితే కొట్టినట్టే ఉంటది. అందుకే మన తెలంగాణలతో పెట్టుకోవాలంటే దడుచుకుంటారు అంటే మళ్ళీ మీకు అర్థం కాదు, భయపడతారు. వాళ్ళు ఏమంటారు, ఏమండి బాగున్నారా అండి, మీరు వేస్ట్ గాలండి, మీరు పిచ్చోళ్ళండి, మీరు దద్దమ్మలండి అంటే వీడు ఏమంటుంటారా అని మనకు అర్థం కాదు. రే నక్కాలారా, తలకాయ తిరుగుతుందారా, రే బాడాకో అని మన భాషలలో మనం తిట్టే వరకు వాళ్ళు ఆడికే దడుచుకుంటాడు. కాబట్టి మన తెలంగాణ, మన యాస
మన యాస ఎవరికి రాదు. హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా ఆంధ్రోడు అంటే తెలంగాణకి ఒక్క మాటతోనే వాడు దడుచుకుంటారు. కాబట్టి మన తెలంగాణ భాషను యాసను మనం కాపాడుకోవాలి. మన యాసలనే మన బతుకున్నది, మన భాషలనే మన బతుకున్నది, మన తెలంగాణ జీవితం అంతా ఉన్నదని కాళోజీ చెప్తుంటాడు. అందుకే నా భాషల్ని నేను రాస్తా, నా యాసల్ని నేను రాస్తా అని జిద్దు కూసోవాలంటాడు. అసలు జిద్దేంటి? మన భాషల్ని మన బతుకుంది కాబట్టి ఎదుటోనికి అర్థమవుతుందా లేదా అని మనం చూడొద్దు. ఫస్ట్ మన భాషలో మనం రాయాలి. మన భాషలో మనం రాస్తేనే ఎదుటోనికి అర్థం కానీ కాకపోని అని కాళోజీ చెప్పిండు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పుట్టుక చావులు కాకుండా బ్రతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజీ. అతను స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఇతను 1992లో భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందాడు. ఇతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. కాళోజీ నారాయణరావు నవంబర్ 13, 2002 నాడు మరణించాడు. ధన్యవాదాలు. లోకం రాయి విసిరిన రాకెట్టు విసిరిన గిట్టని వానిని కొట్టుటకే కదా. ఆకు కట్టిన కోక చుట్టిన తోచిన కాడికి దాచుటకే కదా. హారతిచ్చిన అడ్రస్ ఇచ్చిన పొగిడి మన్ననలు పొందుటకే కదా. రెండవది సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు. సాగిపోదలచిన ఆగరాది చెడెప్పుడు, ఆగిపోయిన ముందు సాగనే లేవెప్పుడు. వేచి ఉండి పోను నోచుకునే లేవు, తొలగి తోవడిచ్చు త్రోసుకొని పోవలేవు. బ్రతుకు పోరాటము పడకు ఆరాటము, బ్రతకదలిచిన పోరు సుతారం తప్పదు. చూపదలచిన జోరు రేపనుట ఒప్పదు. కాళోజీ. ధన్యవాదాలు. గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూర్చోండి. ఆధార్ ఇవ్వండి. దివ్య, అక్షిత, వెన్నెల, హర్షిత. ఈరోజు నేను మీకు లెసన్ చెప్తాను. ఒక కోతి నది ఒడ్డున ఉన్న చెట్టు మీద నివసించేది. అయ్యో, నేను ఒకటి మర్చిపోయాను. ఈరోజు మన క్లాస్లోకి న్యూ జాయినింగ్ అమ్మాయి USA నుండి రాబోతుంది. చదువుకోండి మీరు, నేను బయటకు వెళ్ళొస్తాను. న్యూ జాయినింగ్ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో. ఐ కమ్ మ్యామ్. రా. నేను చెప్పాను కదా USA నుంచి వచ్చిన అమ్మాయి ఈమె. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈస్ రోజీ. ఐ am from coming to USA. Sit down. Please cite me. ఏమంటుంది? ప్లీజ్ సైడ్ మీ. ఏమంటుంది? అర్థం కావట్లేదు. టీచర్కి చెప్పొద్దామని. రావచ్చా లోపలికి? రావచ్చు. మేడం, కొత్తగా వచ్చిన అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. నేను వస్తున్నా, పదండి. What are you talking? I said please side me. ఆమె కొంచెం పక్కకి జరగండి అని చెప్తుంది. అయ్యో, ఈరోజు కూడా మేమంటుందో ఏమో. ఈరోజు కూడా ఎందుకు మాట్లాడుతుందో మాట్లాడదు.
బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూర్చోండి. ఆచార్ ఇవ్వండి. దివ్య, అక్షిత, వెన్నెల, హర్షిత, రోజీ. Why are you come late? Bus not coming to my village. Rosie, once come here. Tell your mother number. 213141. Go and sit. Hello. రోజీ వాళ్ళ మదరేనా? మీ రోజీకి కొంచెం కూడా తెలుగు వస్తలేదు, కొంచెం నేర్పండి. తెలుగు మనందరి మాతృభాష. తెలుగు అంటే కేవలం భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు. ఒక్కటేమిటి, తెలుగు అంటే మనకు అన్ని. తెలుగు లేకపోతే జీవితానికి వెలుగు లేదు. తెలుగు బాగా వస్తేనే మనకు తెలివి వస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే తెలుగులో మనం వెలగాల్సిందే. తెలుగు నేర్చుకోకపోతే మనం మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయినట్టే. తెలుగు బాగా నేర్చుకోవాలి. దట్ అంటే అది, దిస్ అంటే ఇది. వాళ్ళతోటి అలా చెప్పాలి, ఓకేనా? సరే అమ్మా. ఈ రోజు అన్నామే తెలుగు మాట్లాడుతుందో లేదు. ఈ రోజన్నా కనీసం తెలుగు మాట్లాడుతుందో లేదు. కొంచెం పక్కకు జరగరా. రోజులో ఎలా నేర్చుకుంది తెలుగు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కూర్చోండి. రోజీ, నీకు తెలుగు వచ్చిందా? వచ్చింది మేడం. మీ అమ్మ చెప్పిందా నీకు? చెప్పింది మేడం. ఏం చెప్పింది? తెలుగు మనందరి మాతృభాష. తెలుగు అంటే కేవలం భాష మాత్రమే కాదు, అన్ని మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాల్లో ఒకటేమిటి, తెలుగు అంటే మనకు అన్ని. తెలుగు లేకపోతే జీవితానికి వెలుగు లేదు. జీవితంలో బాగా వస్తేనే మనకు తెలివి వస్తుంది. జీవితంలో ఉన్నంత స్థాయికి ఎదగాలంటే తెలుగులో మనం వెలగాల్సిందే. తెలుగు నేర్చుకోపోతే మనం మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాలను మర్చిపోయినట్టే అని చెప్పింది. ఇంకా నేర్చుకుంటూ ఉండు నువ్వు తొందరగా. సరే మేడం. వస్తాయి. తెలుగు అందరూ నేర్చుకోండి.